సో సార్ మన తెలంగాణ పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు. సో ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకుంటారో సో వాళ్ళు మన డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి దీక్షలు తీసుకోండి, అటువంటి పూజా కార్యక్రమాలు ఏమన్నా చేసుకున్నా సరే అని చెప్పేసి అని అన్నారు. సో మరి మన హైందవులకేనా ఇలాంటి ఆంక్షలన్నీ కూడాని? ఎప్పుడైతే రంజాన్ జరుగుతుందో వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు ఏం పెట్టలేదు. బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదంట, గెడ్డం పెంచుకోకూడదంట, సో ఇట్లాంటి ఆంక్షలన్నీ పెట్టారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఇప్పుడే అదే ప్రొసీడింగ్ చూస్తున్నాను. 20/11/2025 ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ చెప్పారు. దాంట్లో ఏం చెప్తున్నారు అని అంటే కనుక గ్రోవింగ్ హెయిర్ పెంచడము, బియర్డ్, వీరింగ్ ఆఫ్ సివిల్ డ్రెస్ బ్రాకెట్లో బ్లాక్ డ్రెస్ వితౌట్ బూట్స్ బై ది పోలీస్ పర్సనల్ ఇన్స్ట్రక్టింగ్ ఇష్యూడ్ రిగార్డింగ్ అవన్నీ ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరు అన్నట్టు ఓన్లీ హిందువులకైనా మిగిలిన వాళ్ళకి ఉండదా అని అంటే కనుక దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. నిన్న ఇచ్చారు, ఈరోజు రిపోర్ట్ అయింది అది పేపర్స్లో. ఏంటి అని అంటే కనుక ఆర్మీ క్యాంప్లో ఒక రెజిమెంట్లో ఏం జరిగింది అని అంటే కనుక ఆ యొక్క సాంప్రదాయం ప్రకారము సిక్స్ జాడ్స్ మిగిలిన సంబంధించిన వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక క్రిస్టియన్ కూడా ఉంటాడు. వీళ్ళ సాంప్రదాయంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి గురుద్వారకి టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రేయర్స్ పార్టిసిపేట్ చేసి రావడం అనేది ఆనవాయితీగా ఉంది. దాంట్లో ఒక సోల్జరు క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి నేను రాను, ఎందుకు అని అంటే కనుక నా యొక్క మతం, నా యొక్క దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక ఇతర వ్యక్తులకి సంబంధించిన దైవాన్ని కానీ దేవుడిని కానీ ఆరాధించకూడదు, కాబట్టి నేను రాను అని చెప్పానంటే కనుక ఇమ్మీడియట్లీ ఏం చేశారు అంటే కనుక ఆ యొక్క సైనికుడిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అతను ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు కూడా అధికారులు చేసినటువంటి చర్య సక్రమమే, 100% పక్క మతాల్ని గౌరవించాలి, స్వీకరించాలి. అసలు యూనిఫామ్ అంటేనే దాని అర్థం ఏంటి అంటే కనుక ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను. అటువంటి యూనిఫామ్ వేసుకుని నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాను. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే కనుక సుప్రీంకోర్టు వారు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. సీరియస్ అయితే కూడా ముమ్మాటికి కూడా అతన్ని సర్వీస్లోంచి తీసివేయడం అనేది ధర్మబద్ధమైంది, చట్టబద్ధమైంది అని కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అయ్యప్ప మాల వేసుకుంటే సర్వీస్లోంచి మేము తీసేస్తాము అని అంటే కనుక మరి ఈరోజు వాళ్ళ యొక్క మతాల్ని అనుసరించి ముస్లిమ్స్ కానీ సిక్స్ కానీ వాళ్ళు గడ్డాలు పెట్టుకుంటారు, పైన అట్లా పైజమా సిక్స్ అయితే కనుక వేసుకుంటారు, ముస్లిమ్స్ అయితే కనుక ఇది వేసుకుంటారు. అదేవిధంగా రంజాన్ లాంటి టైంలో మనందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు ఉపవాస దీక్షలు అవన్నీ చేస్తూ ఉంటారు, నమాజ్కి వెళ్తూ ఉంటారు, నమాజ్ చేస్తూ ఉంటారు స్టేషన్లో ఎక్కడైతే కనుక అక్కడ పబ్లిక్ ప్లేస్లో కూడా వాళ్ళకి ఆ టైం అయినప్పుడు. సో ఇక్కడ ప్రతి ఒక్క ధర్మాన్ని ప్రతి ఒక్క మతాన్ని కూడా మనం గౌరవించాలి. సెక్యులర్ కంట్రీ అని చెప్పని అంటున్నాము. సో అటువంటి లౌకికవాదం ఉన్నటువంటి దేశంలో అయ్యప్ప మాల వేశారు అని చెప్పి ఈ విధంగా చేయడం అనేది ముమ్మాటికి కూడా సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ తీసుకున్నా కూడా దానికి వ్యతిరేకమే. దీన్ని ఛాలెంజ్ చేస్తే 100% ఎవరైతే కనుక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడో అతనికి న్యాయం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో కూడా ఈ విధంగా హిందువుల మీద అధికారులు సాటి హిందువు అయి ఉండే ఇటువంటి విచక్షణ లేనటువంటి ఉత్తర్వులు ఇవ్వడము, ఈ విధంగా ప్రవర్తించడం అనేది మన యొక్క ల్యాక్ ఆఫ్ యూనిటీ ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా ప్రూవ్ చేస్తుంది. ఈరోజు మైనారిటీలు చెప్పింది రాజ్యం అవుతుంది, శాసనం అవుతుంది. మెజారిటీగా ఉన్న వాళ్ళకి మాత్రము ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది ఇక్కడితోనే అయిపోలే. నిన్న మొన్నటే అదేవతో శివజ్యోతి అని చెప్పని అది యూట్యూబరు వెంకటేశ్వర స్వామి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా అంటే ఒక హిందువు అయ్యి ఉండి దేవుళ్ళ మీద హిందువుల మీదే ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏంటి అంటే కనుక మన మతంలో కూడా మన ధర్మంలో కూడా ఇంకా కఠినంగా నియమ నిబంధనలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి సంబంధించి పక్క మతంలో ఏ విధంగా అయితే గనక స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారో ఆ పక్క మతం నుంచి కూడా మనము ఆచరించి మన మతంలో ఏ విధంగా అటువంటి కఠినమైన చర్యలు నియమాలు నిబంధనలు పెట్టాలి అనుకోవడంలో తప్పులేదు. అటువంటి విషయంలో కట్టడి చేసే విషయంలో పక్క మతం నుంచి మనం కూడా ఆచరించడంలో తప్పేం లేదు. సో ఆ విధంగా అందరూ కూడా ముందుకు వెళ్తే ఇటువంటి చర్యలకి ఫుల్ స్టాప్ పడుతుంది. సో చట్టాలు కూడా కోఆపరేట్ చేస్తున్నాయి.